యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి మొదటి వారమునకు, జనవరి మొదటి వారమునకు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన చక్కటి కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించగలుగుతా ఉన్నాను. ఈ 2025 సంవత్సరపు 2వ శుక్రవారపు ఆరాధనలో దేవుడు ఒక సరికొత్త విషయంతో మనందరినీ కూడా తాకడానికి ఇష్టపడతా ఉన్నాడంటాను. చాలా ప్రత్యేకమైన విషయం. అనేక మందికి నూతన విశ్వాసాన్ని, నూతన ఉపశమనాన్ని, నూతన ఆసక్తిని, నూతన బలాన్ని కూడా ఇవ్వగలిగేటువంటి సందేశం అని అంటాను. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మర్మం అనుకోండి. ఇది తెలియచెప్పేటువంటి మర్మం, చెప్పకూడనటువంటి మర్మం కాదు, అందరికీ తెలియవలసినటువంటి మర్మాన్ని ఈరోజు నేను తెలియపరిచేటువంటి ప్రయత్నం అయితే చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. వాస్తవానికి ఈ మాట నేను ఎందుకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, లేకపోతే ఈ వచనాన్ని ఎందుకు ఆధారంగా తీసుకొని సందేశాత్మకమైనటువంటి రీతిలో బోధించడానికి ఇష్టపడుతున్నాను అనే విషయానికని పరిశీలన చేస్తే, ఆలోచన చేస్తే, ఈ వచనం వాస్తవానికి 2024 సంవత్సరం డిసెంబర్ ఆఖరి రోజుల్లో దేవుడు నాతో మాట్లాడి ఆకర్షింపజేసినటువంటి వచనం ఇది. హైదరాబాద్ వెళ్ళేటువంటి ఆ ముందు సమయంలో, ఇంకా డిసెంబర్ ఎండింగ్లో దేవుడి వచనాన్ని చూపించాడు. ఆ వచనం చాలా ఆకర్షితుని అయిపోయాను. ఏదో రకంగా దీన్ని విశ్లేషించాలి, ఏదో రకంగా దీన్ని బోధించాలి అనే ఆలోచనతో దాన్ని రాసుకోవడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఆ వచనానికి నేను ఆకర్షితుని అయ్యాను, ఇంతకీ ఆ వచనం ఏంటి, ఆ వచనం మనకి ఏమి నేర్పబోతా ఉంది, ఆ వచనంలో ఉన్నటువంటి మర్మం ఏవి ఉన్నది అనే ఆలోచన కానీ చేసినట్టయితే, కీర్తనల గ్రంథాన్ని కానీ దినాన్న ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ఆ చోట ఒక చక్కటి మాట నన్ను ఎంతగానో ఆకర్షితుని చేసిందని అంటాను. హైదరాబాద్ ప్రయాణం అవే ముందు ఈ వచనాన్ని దేవుడు చూపించడం జరిగింది. వచనానికి ఆకర్షితుని అవ్వడం కూడా జరిగింది. ఏంటి ఆ మాటను ఆలోచన చేస్తే, 121వ కీర్తన కానీ మనం పరిశీలన చేస్తే 7వ వచనం ద్వితీయ భాగంలో ఒక మాట కనబడుతూ ఉంది. నేను చదివే ప్రయత్నం చేస్తాను. 121వ అధ్యాయము 7వ వచనానికని చదివితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. చూడండి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును ఏం చేస్తాడంటే కాపాడు, నీ ప్రాణమును ఆయన కాపాడును అనేటువంటి మాట నాకు రోజు కనబడడం అనేది జరిగింది. అయితే నేను ఉదయం లెగిసిన దగ్గర నుంచి లెగిసిన మరుక్షణమే వివిధ రకాలైనటువంటి వచనాలు చదువుతూ ఉంటాను. 10 వచనాలు, 10 ప్రత్యేకమైన లేదంటే వేరే వేరే వచనాలు చదవడం అనేటువంటిది నా యొక్క అలవాటు. ఇది ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో. 10 వేరు వచనాలు, 10 వేరు వాగ్దానాలు చదివిన తర్వాతే నా యొక్క దినచర్య అనేటువంటిది మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఒక వచనం అనేటువంటిది ఆ రోజున నాకు దేవుడు చూపించడానికి ప్రయత్నం అయితే చేశాడు. ఆ వచనమే ఆయన నీ ప్రాణమును ఏం చేస్తాడు, కాపాడును అని చెప్పి. అయితే హైదరాబాద్కి వెళ్ళే ముందు కనబడినది, హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత మరొకసారి ఈ వచనం పదే నాకు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అస్తమాట్లు ఇదే గుర్తు రావడాన్ని బట్టి దేవుణ్ణి అడిగిన, ఆయన ఎందుకు ఈ కారణాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి ఆ వచనం పదే గుర్తు వస్తుందంటే, ఆయన నీ ప్రాణాన్ని కాపాడెను అనేటువంటి మాట మరోసారి దేవుడి మూలంగా నేను గ్రహించుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఏమో ప్రయాణంలో ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి ఎదురవుతుందేమో, ప్రయాణ సమయంలో ప్రాణం తీయడానికి సాతానుగాడు ఎక్కడైనా సరే పొంచి ఉన్నాడేమో, దేవుడు అట్టి ప్రాణాపాయ పరిస్థితి నుండి నా ప్రాణాన్ని ఆయన ఏం చేశాడన్నమాట, కాపాడాడు. చాలాసార్లు అనుకుంటా ఉంటాం, ఉదయం లేచావా, తిన్నావా, పడుకున్నావా, అమ్మయ్య ఈ దినమంతా కూడా చాలా బాగా జరిగిపోయింది, ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోయింది అని అనుకుంటా ఉంటాం. కానీ
వాస్తవానికి మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే, చాలాసార్లు మనకి కనబడినటువంటి ఎన్నో విధాలుగా పరోక్షంగా మన ప్రాణాలు ఎన్నోసార్లు హరించిపోవడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం బాగానే ఉన్నామని మనం అనుకుంటా ఉంటాం. లెగిసామా, తిన్నామా, తిరిగామా, పడుకున్నామా, బాగానే అయిపోయిందని అనుకుంటాం. కానీ మనకి తెలియకుండా చాలాసార్లు మన ప్రాణాన్ని తీయడానికి అపవాది ఎప్పుడూ కూడా అనేక సందర్భాల్లో పొంచుంటా ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మన ప్రాణాన్ని కాపాడేవాడు. అంటే ప్రాణాన్ని కాపాడేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రాణాన్ని తీయడానికి చూసేవాడు కూడా ఒకడు ఖచ్చితంగా ఉండాలి. ప్రాణాన్ని కాపాడేవాడు ఉన్నాడు అంటే తీయడానికి పొంచున్నవాడు కూడా ఉండాలి. లేకపోతే కాపాడవలసిన, లేదంటే ప్రాణాన్ని కాపాడవలసిన అవసరతే ఉన్నదంటాను. మీరు ఎప్పుడన్నా రాజమండ్రి పుష్కరాలకు వెళ్ళారా? రాజమండ్రి పుష్కరాలకి ఖచ్చితంగా అందరూ వెళ్ళే ఉంటారు. 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఆ పుష్కరాలు అనేటువంటివి. ఆ పుష్కరాల్లో ఆ నది ఒడ్డున కొంతమంది గజేతగాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క పని ఏంటి, వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే సరదాగా ఈత కొట్టడం వాళ్ళ పని కాదు. ఎవరైతే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే నీటి మట్టం పెరిగిన కారణాన్ని బట్టి మునిగిపోతా ఉన్నారో వారిని కాపాడడం కొరకు నియమించబడినటువంటి బాధ్యత. అంతేకాని సరదాగా ఉండరు. ప్రాణాపాయ పరిస్థితి, ప్రాణం కోల్పోయేటువంటి సమయము, లేకపోతే భయంకరమైన డేంజర్లో ఉన్న వారిని కాపాడడం కొరకే వాళ్ళకి నియమించబడతారు తప్ప ఉత్తప్పుడు అక్కడ ఉంటారు ఎవరన్నా? ఉత్తప్పుడు ఉండరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కనబడతా ఉంటారు. అంటే ప్రాణాన్ని కాపాడేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అంటే ప్రాణాన్ని తీయగోరువాడు కూడా ఒకడు ఖచ్చితంగా ఉండి తీరాలి. అందుకే ఆయన ప్రాణాన్ని కాపాడేటువంటి వాడే ఉన్నాడు అనేటువంటి మాట కనబడతాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే బాగున్నాము, లెగిసాము, వండుకున్నాము, తిన్నాము, పడుకున్నాము అనేటువంటి ధ్యాసలోనే వెళ్ళిపోతున్నాం. కానీ మనకి తెలియకుండా చాలాసార్లు అపవాది మన ప్రాణాన్ని తీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అవి మన కంటికి కనబడవు, కానీ ఖచ్చితంగా అలాంటివి అయితే మాత్రం జరుగుతూనే ఉంటాయంటాను. రీసెంట్గా ఒక తండ్రి గారు ఒక కొడుకుని తీసుకొచ్చారు మందిరానికి. చాలా దూరంలో చదువుకుంటుంటాడు అబ్బాయి. అయితే మరి ఏ కారణాన్ని బట్టో తెలియదు కానీ తండ్రి గారు తీసుకుని వచ్చారు. నేను అప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుని కొంచెం జారబడ్డాను. అయితే వచ్చారు కాబట్టి ఎప్పుడో కానీ రారు కాబట్టి సరే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయించి వెళ్ళి కూర్చున్నాను, మాట్లాడాను. బాగుండే కుర్రాడే, చాలా అందంగా ఉంటాడు, బాగా చదువుకునేటువంటి కుర్రాడు, స్కూల్ టాపరు. అలాంటి వ్యక్తి నాకు చదవాలనిపించట్లేదు అనేటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి గారు తీసుకుని వచ్చేసారు. ఎందుకు అలాగే వెళ్ళిపోయాడంటే తెలియదంట. అయితే ఆ వ్యక్తి చెప్పి చెప్పకుండా ఆ హాస్టల్లో నుంచి పారిపోయి ఇంటికి వచ్చేసాడు. వీళ్ళు భయపడ్డారు, ఇదేంటి అంత దూరం నుంచి ఎవరికీ చెప్పకుండా, ఏ పర్మిషన్ లేకుండా, నేను చదవడం నాకు ఇష్టం లేదు, చదవాలనిపించట్లేదు, అదొక రకంగా ఉంటుందని చెప్పి వచ్చేసాడేంటి అని చెప్పి కొంతసేపు కౌన్సిలింగ్ ఇచ్చారంట. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా పిల్లోడు మాత్రం పూర్వ స్థితికి రాలేకపోతా ఉన్నాడు. అయితే కూర్చోండని చెప్పి ఈ పరిస్థితి, సమస్య ఏదో కొంచెం పెద్దదానిలా ఉంది అని చెప్పి అప్పటి వరకు నిలబడి మాట్లాడిన నేను కుర్చీలేసి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాను. కూర్చున్నారు ఇద్దరని. ఆ కుర్రోడితో 2 విషయాలు మాట్లాడాను. ఆ 2 విషయాల్లో ఎక్కడైనా సరే ఈ వ్యక్తి నాకు దొరికితే దానికి కారణం అదేని చెప్పే ప్రయత్నం చేద్దాను. కానీ 2 విషయాలు దొరకలేదు. 3ఓసారి మాట్లాడినాడు మాత్రం దొరికేశాడు. ఏమన్నాడంటే ఆ వ్యక్తితో నేను, బాబు నీకు చచ్చిపోవాలనిపిస్తుంది కదా, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా, చచ్చిపోతే బాగుండు అని అనిపిస్తుంది కదా అని అడిగాను. అప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదంట. వయసు గట్టిగా అయితే 16 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. నిజంగా చచ్చిపోవాలని అనిపిస్తుందండి పాస్టర్ గారు. అయితే మా ఇంట్లోకి చెప్తే ఎక్కడ భయపడతారో అని నేను చెప్పడం అశ్రద్ధ చేశాను. వాస్తవానికి నాకు బ్రతకాలం లేదు, చచ్చిపోవాలి, ఏదన్నా చేసేసుకోవాలి, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, పారిపోవాలి అని అనిపిస్తుందండి అని అన్నారు. వెంటనే ప్రార్థన చేసి దాన్ని ఎందుకు వచ్చిందనేటువంటి కారణాన్ని
ఆ తండ్రి గారి తెలియపరిచి చేయవలసినట్టు కొన్ని పనులు, కొన్ని విషయాలు ఆయనకి తెలియజేసి పంపించేయడం జరిగింది. నాకు తెలిసి బాగానే ఉండుంటాడో. అయితే మీకు ఈ విషయాన్ని బట్టి అర్థం కావలసిన విషయం ఏంటంటే, కుర్రోడు చాలా అందగాడు, కుర్రోడు ఆజానుభావుడు, చాలా బాగా చదువుతూ ఉన్నాడు. కానీ ఆ కుర్రోడు లోపల పడుతున్నటువంటి అస్వస్థత మాత్రం నలుగుడు మాత్రం ఎదుటిగా ఉన్న తండ్రి సైతం గ్రహించలేకపోయాడు. ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టేయాలని, ఏదో రకంగా చచ్చిపోవాలనేటువంటి ఒక వేదన ఆ వ్యక్తిలో కనబడుతుందంటే ఆ ప్రాణాన్ని తీసేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా బలంగా జరుగుతున్నాయి. వెంటనే తండ్రి గారు అవాక్ అయిపోయారు, షాక్ అయిపోయారు. అవునండి, మాకు కూడా అనిపించింది, కానండి మీరు చెప్పిన తర్వాత ఇది ఖచ్చితంగా నిజమని నమ్మడానికి ఇంకా బలమైన ఆధారంగా అనిపించిందండి అని చెప్పి అన్నారు. అంటే పర్సనల్ విషయం అది, ఏం జరిగిందని మీ దగ్గర నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. నేను చెప్పవలసింది ఏంటంటే, మనుషులు బాగానే ఉంటారు, మనం అందరం బాగానే ఉంటాం, కానీ మనకి తెలియనటువంటిది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వెనకాల. తెలియకుండా ఏదో రకంగా మన ప్రాణాన్ని తీసేయాలని, మన ప్రాణాన్ని హరింపజేయాలని, ఏదో రకంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేయాలని సాతాను ఎప్పుడూ కూడా గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడు? తిరుగులాడుచున్నాడు. వాడి చేతిలో నుంచి మన ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు ఏం చేయడంట? కునుకడు, నిద్రపోవడం. అందుకని పడుకోవడం. మన ప్రాణాలను లక్ష్యంగా ఇచ్చాడు కనుక, మన ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంలో ఆయన ముందుకెళ్తున్నాడు కనుక నిద్రను సైతం పోకుండా నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడన్నమాట? కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థం కావలసిన విషయం ఒకటే, ప్రతి క్షణం కూడా, ప్రతి సమయమందు కూడా నీ ప్రాణాన్ని తీయాలన్నదే సాతానుగాడి యొక్క మొట్టమొదటి ఆలోచన. నువ్వు బ్రతకడం అనేటువంటిది సాతానికి ఇష్టం లేదు, నువ్వు జీవించడం అనేటువంటిది అపవాదికి ఇష్టం లేదు. ఏదో రకంగా నేను చంపేయాలని, ఏదో రకంగా నీ జీవితాన్ని పాడు చేసేయాలని, ఏదో రకంగా నీ ప్రాణాన్ని తీసివేయాలని వాడు నిరంతరము కూడా ప్రాకులాడుచుంటాడు. అప్పుడప్పుడు కాదండి, ప్రతి క్షణము కూడా నిన్ను చంపడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా ఒకానొక సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ ఒకే ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను. మీరు నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్స్లో, డిస్కవరీ ఛానల్స్లో సింహాలు, పుల్లు అరుస్తూ ఉంటాయి. బేరమని. ఎందుకు అరుస్తాయి? ఎందుకు అరిస్తే అలా గాండ్రింతే? ఎందుకు? నిద్ర వచ్చా? లేదా మూడ్ వచ్చా? మరి ఎందుకు అరిస్తే అలాగా? చెప్పండి, పర్లేదు, ఏదో చెప్పబోతున్నారు మీరు, చెప్పండి చెప్పండి. ఎందుకు అరిస్తే సైంటిస్ట్? బెదిరించడానికి. మెయిన్గా ఎప్పుడు ఒక సింహం అయినా, ఒక పులైనా అరుస్తూ ఉంటుందంటే బేరమని ఆకలేసి అరుస్తూ ఉంటుంది. ఆకలేసి అరిసి బయటకు వచ్చేసి తనకు ఆకలి తీరేంత వరకు జబ్బ తినేసి, ఓ కాలు తినేసి వెళ్ళిపోతావు. ఆ జబ్బనే, ఆ కాల్ని తినే ముందు ఆ ప్రాణాన్ని ఏం చేద్దే? తీసేది. తీసిన తర్వాత తింటది. సాతాను కూడా ఏదో రకంగా నేను కొట్టి, చిన్న చిన్న సమస్యలు పంపించి, చిన్న చిన్న శోధనలు పంపించి, చిన్న చిన్నగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడు. ఎప్పుడూ కూడా వాడుకున్న ఏకైక ఆలోచన ఏంటంటే, నిన్ను చంపేయాలి, నీ ప్రాణాన్ని తీసేయాలన్నదే వాడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఒకవేళ నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తివైతే, దేవుడి కొరకు వాడబడేటువంటి క్షణాలు కానీ దేవుడి నీ కొరకు రాసి ఉంచినది నిజమైతే, నీకు ఎక్కువ ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నువ్వు దేవుడి ఏర్పాటులో ఉండి దేవుడి కొరకు ఒక బలమైన ఆయుధంగా వాడబడ్డం అనేటువంటి దేవుడి చిత్తం అయితే, నువ్వు పుట్టుక మొదల్లో చచ్చిపోయేంత వరకు కూడా అనేక సార్లు నేను చంపాలనే ప్రయత్నం సాతాను ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుని ఏర్పాటులో, దేవుడి ప్రణాళికల్లో, దేవుడి చిత్తంలో ప్రత్యేకమైనటువంటి పని కొరకే నువ్వు నియమించబడకపోతే సాతాన్ నుంచి వచ్చే శోధన ఉండకపోవచ్చు, కానీ ప్రత్యేకంగా నియమించబడిన వ్యక్తివైతే మరింత ఎక్కువ ఉంటుంది ప్రాణాపాయ పరిస్థితి అంట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మోషే దేవుడి కొరకు వాడబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు నియమించుకున్నాడు. దేవుడు మోషేని పుట్టించాడు, కానీ మోషేని చంపాలని ఎవడు ప్రయత్నించారు? ఫరో ప్రయత్నించాడు.
దేవుడి ఉద్దేశం మోషేను వాడుకోవాలండి. దేవుడి కొరకు ప్రత్యేకంగా నియమించబడిన వ్యక్తి మోషే. కానీ సాతానాన్ని చంపేద్దాం అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి వ్యక్తి ఆయన చంపాలనుకున్నాడు. ఎవరి ద్వారాగా? హేరోదు ద్వారాగా. అలా నియమించుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడ కాపాడాలనుకున్న దేవుడి యొక్క ఉద్దేశం. కానీ సాతాను హామాను ద్వారాగా వాళ్ళని చంపేయాలనుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉంటే, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను ఒకవేళ పుట్టిస్తే నీకు ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. లేవంటే పెద్ద విషయం కాదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు చచ్చి బతికిన వ్యక్తిని నేను. కొన్ని వందల సార్లు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని. ఎందుకనంటే దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటులో ఉన్నాను కనుక. ఒకవేళ ఆయన ఏర్పాటులో లేకపోయి ఉండుంటే ఒక చిన్నమాయేలాగా, ఒక పెద్దమాయేలాగా నాకు కూడా మధ్యలోనే ప్రాణం పోయే పరిస్థితులు ఉందినేమో. కానీ ఏర్పాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళని సాతాను ఎక్కువగా మింగేయాలని, వాళ్ళ యొక్క ప్రాణాలు తీసేయాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడానే. దావీదు చిన్నప్పుడే సింహాల ద్వారా, ఎనుగులు బంటల ద్వారా ఎన్నోసార్లు చచ్చి బతికాడు. ఎందుకు? ఏర్పాట్లో ఉన్నాడు ఆ వ్యక్తి. ఏర్పాట్లో లేకపోతే ఏ శోధన ఉండదు. చిన్నప్పటి నుంచి హ్యాపీగా బతికేస్తాం. చచ్చిపోయే పరిస్థితులు, చచ్చిపోయవలసినటువంటి ఇబ్బందులు, అలాంటి శ్రమలు ఏమి ఉండవు. కానీ సాతాను ఒక వ్యక్తిని ఎప్పుడో కూడా చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ఎవరిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడంటే, దేవుని ఏర్పాటులో ఉన్నారు అనేటువంటి వ్యక్తులని వాడు గమనించుకుంటూ వాడిని తీసేస్తాడు. సాతానికి తెలుస్తుందండి ఒక వ్యక్తి రక్షించబడతాడని, ఒక వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్నాడని. సాతాను గ్రహించుకోగలుగుతాడండి? ఖచ్చితంగా గ్రహించుకోగలుగుతాడు. ఎందుకంటే ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి దేవుని యొక్క దూతల్ని ఏం చేస్తాడన్నది బైబిల్లో ఏర్పరుస్తాడన్నది. కాబట్టి వాడు చూస్తూ ఉంటాడు. కొంతమంది చూడండి, బాప్తీసానికి లీడ్ చేస్తూ ఉంటారు, రక్షణకి లీడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో రక్షణ పొందుకోవాలన్న తపన ఉంటుంది, వాళ్ళకి దేవుణ్ణి తెలుసుకోవాలన్న తపన ఉంటుంది. వాళ్ళ ఏర్పాటులో ఉన్న వాళ్ళే అలాంటి వాళ్ళు ముందుగానే తీసేయాలనుకుంటాడు సాతాను. నీకు బాప్తీసం తీసుకోవాలన్న ఆలోచన నీ హృదయంలోకి వచ్చిన, దేవుల్లో నడవాలన్న ఆలోచన హృదయంలోకి వచ్చిన, దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలన్న ఆలోచన నీలోకి వచ్చిన వెంటనే సాతాను గడిని తీసేయాలని అనుకుంటాడు. ఆ ఆలోచన లేకపోతే వేరే విషయం. ఎక్కడ నువ్వు బాప్తీసం పొందేసుకున్నాడికి వ్యతిరేకమైపోతావా, ఎక్కడ రక్షణ పొందుకుని దేవునికి సాతానికి వ్యతిరేకమైన ఆయుధంగా మారిపోతావని రక్షణ కోసం తాపత్రయపడేటువంటి వ్యక్తులు, బాప్తీసం పొందుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి ఈ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. సువార్త వినేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే చెప్పాలి, కాపాడుతూ ఉంటాడు. బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేని రోజుల్లో బతుకుతున్నామండి. మనం కరెక్ట్గానే నడపవచ్చు, అవతలోడు కరెక్ట్గా వస్తాడా లేదనేటువంటి గ్యారంటీ లేని రోజుల్లో బతుకుతాం. ఒక దోంగ కొడితే చచ్చిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. మళ్ళీ ఢిల్లీకి ఎక్కడికి వచ్చేసింది HMPV వైరస్ అనేటువంటిది. దానివల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏమి ఉండవు నాకు తెలిసి. ఒకవేళ ఉండుంటే అది అక్కడే చైనాలోనే మళ్ళీ అవి వచ్చేది నిర్బంధించేటువంటి ప్రక్రియ. కానీ రాలేదు, లాక్డౌన్ రాలేదు. అక్కడే రాలేదంటే ఇక్కడ ఎందుకు వస్తుంది? అంతే కదా. చిన్న వైరస్ మనిషిని చంపేస్తాం. హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులే ఆపరేషన్ వికటించి ఏమైపోతున్నాయి, ఆపరేషన్లు ఫెయిల్ అయిపోతున్నాయి. చిన్న నరం ఆడెవడో తెలీదు, ఎవరో ఒక ఆడవిడి సిజేరియన్ ఆపరేషన్, గర్భం వచ్చిన కారణాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకుని పిల్లల్ని బయట తీశారు. కత్తిరి మర్చిపోయాడంట డాక్టర్ గారు. అన్నీ బాగానే ఉన్నాయి, కత్తిరి మందులు మర్చిపోయి కుట్టేశాడంట. ఎన్నో నెలల తర్వాత కడుపు నొప్పి వచ్చేస్తుంటే ఏం చేసినా ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఇంజక్షన్లు చేసినా కడుపు నొప్పి తగ్గట్లేదు. ఎక్స్రే తీయించండి అన్నాడంట. ఆ ఎక్స్రేలో బయట పడిపోయింది కత్తిరి లోపల ఉండిపోయిందని. ఎంతో కత్తిరి చిన్నదే అది, కానీ అదంతా సెప్టిక్ అయిపోయి అదొక రకమైనటువంటి పరిస్థితి. ప్రాణాలు కాపాడతారని చెప్పి వెళ్ళిన హాస్పిటల్లోనే ప్రాణాలను ఏం చేయలేకపోతున్నారు, నిలవబెట్టలేకపోతా ఉన్నారు.
ఏదో ఎక్కడికో ప్రయాణం చేద్దాం అనుకుని వెళ్ళిన వాళ్ళే వస్తారో లేదో గ్యారంటీ లేనిటువంటి రోజులు. ఆపరేషన్ థియేటర్లో కూడా ఆపరేషన్లు వికటించి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ విధంగా కూడా మానవుని యొక్క ప్రాణానికి ఏమి లేదన్నమాట. భూలోకంలో గ్యారంటీ అనేటువంటిది లేదు. ఎందుకంటే వాడు ప్రాణాన్ని ఏదో రకంగా తీసేళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో రకంగా తీసేయాలి, ఏదో రకంగా ఇటు ప్రాణాన్ని హరింపజేయాలని చెప్పి అపవాది తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుడు మాత్రం ఆ ప్రాణాన్ని కాపాడడానికి చెప్పాలి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందరినీ కాపాడతాడా దేవుడు? కొందరినే కాపాడతాడా అంటే అందరినీ కాపాడతాడు. నేను అన్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దూతల సంరక్షకులుగా ఇస్తాడన్న వాక్యం లేఖనం సెలవిస్తా ఉన్నాయి. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని కాపాడతాడు తప్ప భయభక్తులు లేని దేవుడు కాపాడ్డాం. బాగా గుర్తుపెట్టుకోండి. అందరినీ కాపాడేస్తాడో దేవుడిని అనుకోకండి, కొందరినే. అది కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు దూతలు తన సన్నిధిని, తన దూతల సమూహాన్ని ఏర్పరుస్తున్నది బైబిల్లో. మరి భయభక్తులు లేని వాళ్ళకి ఏ సన్నిధి ఉండదు, ఏ సహాయం ఉండదు, ఏ కృప ఉండదు, ఏ రక్షణ ఉండదు. అప్పుడు సాతాను గడి తీసుకుని పోతా ఉంటాడు. నిజమేనా పాస్టర్ గారు? అంటే దేవుడు అందరి ప్రాణాన్ని కాపాడ్డా అంటే అందరి ప్రాణాన్ని కాపాడుతాడు, కానీ వీళ్ళ ప్రాణాన్ని మాత్రం కాపాడు. ఎవరో వాళ్ళు అనేటువంటిది చేసి ఆలోచన చేసి ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు, కానీ ఒకరి ప్రాణాన్ని మాత్రం కాపాడు. వీళ్ళ ప్రాణాలను కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డు. ఏ శోధన వచ్చినా, సాతాను ఏ విధంగా వ్యక్తిని చంపేసే ప్రయత్నం చేసినా దేవుడు చూసి చూడనట్టుగానే వదిలేస్తాడు, కానీ కాపాడడానికి ఇష్టపడ్డు. ఎవరు దేవుడు కాపుదల నుంచి దూరం అయిపోయారు, ఎవరిని దేవుడు కాపాడడానికి ఇష్టపడట్లేదు అని ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో మాట ఉంటుంది. వాళ్ళ ప్రాణాన్ని మాత్రం దేవుడు కాపాడు, వాళ్ళ ప్రాణాన్ని దేవుడు కాపాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి సంరక్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. దూతల యొక్క కృప, దూతల యొక్క రక్షణ ఏర్పడుతుంది. కానీ ఒకరికి మాత్రం అసలు ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డు. ఇక్కడ 21:7 వచనంలోనేమో ఆయన నీ ప్రాణమును కాపాడనని ఉంది, కానీ ఒక వచనంలో మాత్రం ఆయన నీ ప్రాణాన్ని కాపాడాడు అని ఉంది. యోబు గ్రంథం 36వ అధ్యాయానికైనా మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. ఎవరి ప్రాణాన్ని ఆయన కాపాడంటే 6వ వచనంలో భక్తిహీనుల ప్రాణమును ఆయన ఏం చేయడు? కాపాడతాడు ఉందా? అదిటి ఇందాకేమో ఆయన మన ప్రాణాన్ని కాపాడును అని ఉంది. యోబు 36:6లోనేమో ఆయన భక్తిహీనుల ప్రాణాన్ని ఏం చేయడంట? మీరు చదవండి సరిపోయి జాగ్రత్తగా చదవండి. కాపాడతాడా? ఏం చేయడు అంటే వదిలేసాడు వాళ్ళని. ఎవరిని దేవుడు కాపాడంటే భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడు. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కాపాడు. ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందా, ప్రాణం పోయేటువంటి రోజు ఎదురైందా, ఒకవేళ ఆ వ్యక్తి భక్తిహీనుడైతే దేవుడు పొరపాటును కూడా అయ్యో పాపం కాపాడదాం, కొంచెం ప్రాణాన్ని రక్షిద్దాం అని మాత్రం అనుకోడు. ఎవరి భక్తిహీనులనంటే ఇక్కడ భక్తిహీనులు అని రాయబడి ఉంది, కానీ హీబ్రూ భాషలో రాస అనే పదం ఉపయోగించబడింది. రాస అనేటువంటి పదం యొక్క నిజమైన అర్థం ఏంటంటే పశ్చాత్తాపము లేనివారు అని అర్థం. పశ్చాత్తాప పడని వ్యక్తులని అర్థం. వీళ్ళు భక్తిహీనులు అంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. వాళ్ళు పాపం చేస్తూ ఉంటారో కానీ పాపం చేసామన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. నేను తప్పు చేస్తున్నాను అనే బాధ వాళ్ళకు ఉండదు. నేనేం తప్పు చేశాను, నేనేమి నేరం చేశాను, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా అని చెప్పి వాళ్ళ తప్పును వాళ్ళు కవర్ చేసుకునే వ్యక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడు. ఎవరైతే వారి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాప పడతారో వాళ్ళ ప్రాణాన్ని కాపాడతాడు. కానీ చేసిన తప్పుని మూర్ఖంగా మొండిగా
నేను తప్పే చెయ్యట్లేదని చెప్పి ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రం దేవుడు కాపాడు. రాస అంటే పశ్చాత్తాపడని వ్యక్తులు, చేసిన తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకోలేని వ్యక్తులు, ఒప్పుకోవడానికి ఇష్టపడనటువంటి వ్యక్తులు, చేసేటువంటి పాపాన్ని బట్టి ఏ విధంగా కూడా వాక్యానికి చలించని వ్యక్తులు భక్తిహీనులు దేవుని దృష్టిలో. వాళ్ళకు ఒకవేళ ప్రాణాపాయ పరిస్థితిగానే వస్తే దేవుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడడంటే కాపాడు. పశ్చాత్తాపడరు. కొంతమంది ఉంటారు, చేసిన పాపాలు పదే పదే చేసిన నేను పాపిని అయినా అని చెప్పుకొని ఒప్పుకుంటా ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, చేసేది పాపం అని తెలుసు కూడా నేను పాపనే కాదు, నేను అసలు పాపమే చేయలేదు, నేను చాలా నీట్ క్యారెక్టర్ అనేది, నేను బంగారం లాంటి మనస్తత్వం అనేది, నా జీవితంలో పాపం అంటేనే తెలియదు అన్నట్టుగా దేవుడి ముందు నటిస్తుంటారు చూడండి. పశ్చాత్తాప పడకుండా వాళ్ళు చేసేటువంటి పాపాన్ని సమర్థించుకుంటారు చూడండి, వాళ్ళు దేవుడు కాపాడు. ఎంతమందికి అర్థమైంది? కాపాడతాడు, అందరి ప్రాణాన్ని కాపాడతాడు. కానీ భక్తిహీనుల ప్రాణాన్ని మాత్రం కాపాడే. భక్తిహీనులు అంటే లోకం అందరూ కాదు. భక్తి చేస్తున్నావంటే ఏదో ఒక దైవాన్ని గట్టిగా పట్టుకున్నావు అంటేనే భక్తి చేస్తాం. దైవాన్ని కొలవకుండా, దైవాన్ని ఆరాధించకుండా ఎవడో భక్తి చేయలేడు. ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు ఒకడే. ఆ దేవుణ్ణి ఎరిగి, ఆ దేవుణ్ణి అంగీకరించి భక్తిలో ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తులు పాపంలో పశ్చాత్తాప పడకపోతే వాళ్ళని కాపాడు దేవుడు. ఎవరికి ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. అందరూ ఎలాగ ఉంటారని నేను అన్నకాని కొందరు మాత్రం ఉంటారండి, చేసింది చిన్న తప్పు అయినా సరే వెంటనే ఒప్పుకుంటారు, నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను మంచోని కాదని. కొంతమంది ఉంటారు, చేసేది పెద్ద తప్పు అయినా సరే అసలు నేనేమీ చేయలేదు, అసలు నాలో తప్పే లేదు, నేను చాలా శుద్ధుణ్ణి, నేను చాలా శుద్ధపూసిని, నేను చాలా శుద్ధాంతుణ్ణి అన్నట్టుగా అస్సలు ఎంత చెప్పే ప్రయత్నం చేసినా, దేవుడు ఎంత ఖండించే ప్రయత్నం చేసినా, దేవుడు ఎంత సరిచేసే ప్రయత్నం చేసినా నాకు అసలు పాపం అంటే తెలియదు, అసలు పాపమే తెలియదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నమాట. ఒప్పుకోలేని వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎటన్నమాట భక్తిహీనులే. వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించకపోగా ఏదో ఒక రోజున ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజున మాత్రం నిన్ను వదిలిపెట్టేస్తాడు దేవుడు. ఎలాగా? సంసోను వలే. సంసోను తప్పు చేశాడు, దేవుడు ఏర్పాట్లు ఉన్న వ్యక్తే. దావీదు కూడా తప్పు చేశాడు, సేమ్ ఇంచుమించుగా సంసోను లాంటి తప్పే చేసుకుని వచ్చాడు. కానీ దావీదు ఒప్పుకున్నాడు, క్షమించమన్నాడు. కానీ సంసోనుకి దావీదు కంటే ఎక్కువ క్షమాపణ ఇచ్చాడు దేవుడు. 2-3 సార్లు ఇచ్చాడు. 2 సార్లు ఇచ్చినా 3 సార్లు ఇచ్చినా నేనేం పాపం చేయట్లేదు, అంతే, మనిషి నైజమే, అంత ఎలాగే ఉంటారన్నట్టుగా నిలిపాడు. అక్కడ ఏమైపోయాడు? ఆ వ్యక్తి చచ్చిపోయాడు. దావీదు చచ్చిపోయాడా? ఒప్పుకున్నాడు గనక. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా ఇలాగే ముందుకెళ్ళావు అనుకో, నువ్వు ఎలాగా సత్తావు. పశ్చాత్తాప పడ్డానికి ఇష్టపడదు కొంతమంది యొక్క మనస్తత్వాలు. వాళ్ళని దేవుడు వాక్యం ద్వారాగా బండబారిన హృదయాలు అన్నాడు. బండలను బ్రద్దలుగొట్టు. ఏంటి బండలంటే? కఠినమైపోయినటువంటి మనస్సాక్షి, కఠినమైపోయినటువంటి మనస్తత్వం. వాళ్ళకి ఎంత చెప్పి చూసే ప్రయత్నం చేసినా, ఎంత మార్చేటువంటి ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా ఒప్పింప చేయాలి అనే ప్రయత్నం దేవుడు చేయాలనుకున్నా అస్సలు ఒప్పుకోను. నేను అస్సలు అలాంటి పాపం చేయలేదు, నేను అస్సలు అలాంటి వ్యక్తిని కాదు అని వెళ్తున్నావంటే నువ్వేం పడట్లేదు తెలుసా? చెప్పండి. పశ్చాత్తాపడట్లేదు. అంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నీ మనస్సాక్షి మనసు ఎలాగైపోయింది చెప్పండి? బండబారిపోయింది. అలాంటి వారికి ప్రాణాపాయ పరిస్థితులు కానీ ఒకవేళ వస్తే దేవుడు చూసి
చూడనట్టుగా వదిలేస్తాడని కూడా అన్నాం. అసలు పట్టించుకోడు. సాతానికి పూర్తిగా అప్పచెప్తాడు అలాంటి వారి ప్రాణాలను. కానీ రోజు ఒప్పుకుంటారు చూడండి, నేను పాపనయ్యా, నిజంగా మీరు అన్నది కరెక్ట్, నేను పాపం చేశానయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను ఘోరాతి ఘోరమైన పాప, నేను ఒప్పుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. కానీ పాపం చేస్తున్నప్పటికీ కూడా అస్సలు నేను అలా ఒప్పుకోను, నేను పాపం చేయలేదు అంటున్నావు అంటే నువ్వు రాసా అన్నమాట. రాసాకు బదులు రాక్షసి అని పెడితే ఇంకా బాగుండేమో. భక్తిహీనుల ప్రాణమును ఆయన ఏం చేయడు చెప్పండి? కాపాడాడు. ఒక వ్యక్తి దొంగతనం చేయడం అనేటువంటిది అలవాటుగా మార్చేసుకున్నాడు. పోలీసులకు ఒకసారి దొరికేశాడు. అయితే దొంగతనం నువ్వు చేసావా లేదా అని అడిగారంట పోలీసులు. నేను చేయలేదంటూనే వాదించుకొచ్చాడు. మొత్తానికి వదిలేశారు ఒక రోజున. మళ్ళీ అదే వ్యక్తి 2 సంవత్సరాలకు మళ్ళీ దొరికాడు. నేను కాదన్నా సరే ఆల్రెడీ ఒకసారి దొంగతనం కేసులో ఉన్నా గనక శిక్ష అనేటువంటిది నువ్వు చెయ్యాలని చెప్పి జైల్లో వేసేసారు. బయటకు వచ్చేసాడు. మారతాడు అనుకున్నాడు, మారలేదు. మళ్ళీ దొంగతనం కేసులో మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈసారి జడ్జి గారు అన్నారంట, ఈయన్ని వదలడానికి వీలు లేదురా, ఎన్నిసార్లు అడిగినా సరే వాదింతనాడు ఈ వ్యక్తి. దొంగతనం చేసింది ఈడే, ఆ ధనం అంతటినీ కూడా దొంగిలించి దాచుకున్నది ఈడే. అది తర్వాత క్రమంలో పరిశీలనలో బయటికి తేలుతుంది. కానీ ఈడు ఒప్పుకోవట్లేదు గనక, ఈడింత మొండోళ్ళలాగా అయిపోయాడు గనక ఈసారి కానీ ఈడు దొరికితే, పాపంలో కానీ ఈడు బట్టబయలైతే వీడికి మాత్రం శిక్ష విధించకూడదు. మరి ఏం చేయాలి? యావజ్జీవం వేసేయాలనుకున్నాడు. వెంటనే ఒప్పుకున్నాం అనుకోండి, శిక్ష ఎలా ఉంటుంది చెప్పండి? తక్కువ ఉంటుంది. ఒప్పుకోలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? 3rd డిగ్రీ ఉంటుంది. 3rd డిగ్రీ అంటే ఏంటి తెలుసు కదా? బాగా నూనె బట్టించి కర్రలు అయిపోతూ అలా ఉంటాయి అన్నమాట. వంగ తీసి కొడతారు, పాదాలు చీలిపోయేలా కొడతారు, ఏలాడు తీసి కొడతాడు. ఒప్పేసుకున్నావు అనుకో అది వేరేగా ఉంటుంది. ఒప్పుకేసుకున్నావు కదా, వీడికి ఏదో చిన్న శిక్ష వేసేసి పంపించాడు అంటారు అంతే. ఒప్పుకోలేదు అనుకో నేను అక్కడ తొక్కలా అక్కడ తొక్కుతాను. ఒప్పుకోండి. ఈ సంవత్సరం ఆరంభం నుంచి అయినా ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం పెద్ద పతీతులం, పెద్ద ఉత్తమరాళ్ళం, లేకపోతే శుద్ధపూసులం, శుద్ధాంతులు అన్నట్టుగా ఒకవేళ మనం ముందుకెళ్తే చాలా ఇబ్బంది అయిపోద్ది. అట్టి వారి ప్రాణాన్ని దేవుడు ఏం చేయడు చెప్పాలి? కాపాడు. ఎట్టి పరిస్థితుల్లో కాపాడు. ఎప్పుడు కూడా కొంతమంది వాగ్దానాలు ఏంటి, ఇప్పుడు యోబు గ్రంథం 36:6 ఉన్నది ఎక్కడన్నా వాగ్దానాల కార్డుల్లో ఉండడం చూసారా? వాగ్దాన కార్డుల్లో ఎప్పుడైనా ఎలాంటి వచనం రావడం చూసారా? చూడరు. మరి ఏ వచనం వస్తుంది? ఇందాక మాట్లాడుకోవడం చూడండి, కీర్తన గ్రంథం. ఆ వచనం అందరు వాగ్దాన కార్డుల్లో ఉంటాయి. ఈ రావు వాగ్దాన కార్డుల్లో. ఈ వస్తే మనకు నచ్చవు కాబట్టి. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎంత బాగుంది మనసుకి. వాగ్దాన కార్డుల్లో కానీ ప్రింట్ చేసాం అనుకో, బోల్డ్ అన్ని సేల్ అయిపోతాయి. ఆయన నీ ప్రాణమును కాపాడడు అనేది రాసావు అనుకో, ఎవడన్నా తీసుకుంటాడా వాగ్దానాన్ని? వాగ్దానాలను ఆధారం చేసుకుని బతుకుతుంటారు కొంతమంది. ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చేసింది, ఈ సంవత్సరం ఈ వాగ్దానం. నీ బొందేం కది? బైబిల్ అంతా వాగ్దానమే. బైబిల్ అన్నీ వాగ్దానాలే. ఏదో సంవత్సరంలో ఒక మరి మీరెందుకు ఇస్తున్నారంటే తప్పక మిమ్మల్ని బాధపెట్టే ఇష్టం లేక. బైబిల్ అన్నీ వాగ్దానాలే. మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా మీ మనసును గాయపరిచేటువంటి, హెచ్చరించేటువంటి, గద్దించే ఒక్క వచనం ఎప్పటికీ రాదు. మీ మనసుకు ఉల్లాసాన్ని, హాయిని, ఉత్తేజాన్ని కలిగించే మాటలే వస్తాయి. ఇందాకున్న వచనమే వస్తుంది. యోబు 36:6 వచనం జీవితంలో ఎప్పటికీ ఏ వాగ్దాన కార్డు మీద కూడా ప్రింట్ అవ్వదు. అదే ఉంది బైబిల్ అంతట్లో. ఆయన మన ప్రాణాన్ని కాపాడుతాడు. ఈ ఒకే విషయంలో వెళ్ళిపోయాం అనుకో, ఆయన ఒక చోట ఒక సమయంలో ప్రాణాన్ని కాపాడడం అది మనకు తెలియదు. తెలియాలంటే ఈ వచనాలు కూడా చదవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయువు లేదంటే ఏమి లేదన్నమాట, భక్తి లేదు. నువ్వు ఎంతో కాలం బతకవు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా దీర్ఘాయుష్తోనే దీవించాడు. ఎప్పుడు దీర్ఘాయుష్మంతులుగానే ఉండాలనుకుంటాడు. కానీ మధ్యలో పోవడానికి గల కారణం ఎన్నైనా ఉండొచ్చు. అందులో ఒక బలమైన కారణం మాత్రం నీ భక్తిహీనతే. ఓ మాట చెప్తున్నాను, ఒక మర్మాన్ని చెప్తున్నాను చూడండి. ఎవరైతే పాపంలో కొనసాగుతుంటారో అలాంటి వ్యక్తులు ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడికి ఇష్టం. దేవుడు కోరుకునేది కూడా అదే. కానీ కొంతమంది ఒప్పుకోరు. ఈ ఒప్పుకోలేని వాళ్ళని ఏదో రకంగా చంపేయాలని సాతాను ఇష్టపడతా ఉంటాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఏదో ఒక రోజున ఒప్పేసుకున్నావు అనుకో, దేవుడు క్షమించేస్తారు కదా. క్షమించడం అనేది సాతానికి ఇష్టం లేదు. ఆయన క్షమించే లోపు, ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకునే లోపు నేను తీసేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఒకవేళ ఒప్పుకోకుండా ఇలాగే వెళ్తున్నావా, నీ వెనకాల ఆడు ఎప్పుడు తిరుగుతున్నాడని అర్థం. ఏదో ఒక రోజున కొడతాడు, ఏదో ఒక రోజున మెడకబడిపోద్ది, ఏదో ఒక రోజున ఏ యాక్సిడెంట్లో తీసుకునే ప్రయత్నం చేస్తాడు. మారు మనసు లేని వాళ్ళు ముందు తీయాలనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి క్షమాపణ రాకుండా ఉండడానికి. ఎక్కడ ఒప్పేసుకుని, ఎక్కడ క్షమాపణ కోరేసుకుని, ఎక్కడ దేవునికి దగ్గర అయిపోతారన్న ఉద్దేశంతో పశ్చాత్తాప పడని వ్యక్తులు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సాతాను ఎప్పుడో కూడా. ఎక్కడ పశ్చాత్తాప పడితే దేవుడు తన కృపను బట్టి నేను క్షమించేస్తాడని అంతకు ముందే తీసుకోవాలనుకుంటాడు. నేను ఒకవేళ నా పాప జీవితంలో అదే విధంగా ముందుకు వెళ్ళిపోయి ఉండుంటే ఈ రోజున సేవలోకి రావడం తర్వాత విషయం. అసలు బ్రతికి బయటపడమే చాలా కష్టం. ఎందుకంటే దేవుడు చిన్నతనం నుంచి కూడా ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి నన్ను కాపాడాడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ కాపాడేటువంటి పరిస్థితుల్లో నేను లేకుండా చేతుల్లో నుంచి నేను చేసేసుకున్నాను. ఏమంటే పాపానికి ఆకర్షితుని అయిపోయాను. పాపాన్ని ఒప్పుకోవట్లేదు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. సాతానేమో చంపేద్దాం అని ఆడి తిరుగుతున్నాడు. పశ్చాత్తాప పడట్లేదు. ఒకవేళ నేను పశ్చాత్తాప పడకుండా ముందుకెళ్ళి ఉండుంటే ఆడి ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేను పశ్చాత్తాప పడ్డాను కాబట్టే నన్ను నిలబెట్టాడు. పాపాలు ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే ఒప్పుకోండి. ఒప్పుకోకుండా మేము శుద్ధాంతులము, ఉత్తమరాళ్ళము, పతీతులము, పవిత్రులము, మా అంత శుద్ధపూసలు లేరండి అన్నట్టుగా ఒకవేళ మీరు ఉంటే ఇబ్బంది పడతారు. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడన్నా హెచ్చరిస్తున్నాడంటే, గద్దిస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క పాపాన్ని గమనించి ఒప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఆడ వెనకాల చాలా పెద్ద ముప్పు ఉందని అర్థం. అలాంటి వాళ్ళతోనే ఎక్కువగా ఒప్పించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. అది సేవకుల మూలంగా కావచ్చు, వాక్యం ద్వారాగా కావచ్చు, దేవుని ద్వారాగా కూడా కావచ్చు. పాపాన్ని ఒప్పింప చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడంటే ఖచ్చితంగా నీ వెనకాల మరణం అనేటువంటి తిరుగుతా ఉంది. ఖచ్చితంగా తిరుగుతుంది. అది మింగేయాలనుకుంటుంది కాబట్టి ఆయన ఒప్పింప చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒప్పుకోరు కొంతమంది. ఎంత మూర్ఖ హృదయాల్లో, ఎంత మొండి బారిపోయినటువంటి బండ బారిపోయిన హృదయాలుగా ఉంటారో. ఎంత పాపంలో జీవించిన అసలు నేను పాపమే చేయలేదు, నా పాపాత్మనే కాదు, పాపాత్మరాలనే కాదు, నేను పరిశుద్ధిని, పవిత్రుని అన్నట్టుగానే ముందుకెళ్ళిపోతూ ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే చెప్పాలి, విడిచిపెట్టేస్తాడు. భక్తిహీనుల యొక్క ప్రాణమును ఆయన ఏం చేయడు చెప్పండి? కాపాడడు. కాపాడును కాదు, అసలు కాపాడ్డం. పశ్చాత్తాప పడని వ్యక్తులు ప్రాణాలను ఆయన కాపాడు. ఒప్పుకోండి అని చెప్పి సేవకులు ఉత్తరే అనరు. వాక్యం ద్వారాగా చాలాసార్లు మనకి వర్తించేటువంటి వాక్య సందేశాలు వస్తున్నాయంటే పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేసే ప్రయత్నం చేస్తున్నాడు. నీ టైం అయిపోతుంది, వాడు పొంచున్నాడు, నీ ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పి ఒప్పింపచేసే ప్రయత్నం అది. అయినా ఒప్పుకోరు కొంతమంది. అసలు ఒప్పుకోరు. అసలు చేయలేదని మేము, ఆ పని చేయలేదని మేము అలాంటి వాళ్ళం కాదండి, మీరు అనుకున్న తప్పు. ఒప్పుకోవట్లేదు. కానీ దేవుడేమో ఒప్పించాలన్న ప్రయత్నం. అంటే నీ టైం దగ్గర పడిందన్నారు. 100% టైం దగ్గర పడిపోయింది. ఒప్పుకోండి. సేవకుల ద్వారాగా దేవుడు ఒప్పించాలనుకున్నా, వాక్యం ద్వారాగా దేవుడు ఒప్పించాలనుకున్నా,
సందేశాల ద్వారాగా దేవుడు ఒప్పించాలనుకున్నా, దేవుడు పాటల ద్వారాగా లేకపోతే నీతోనే స్వయంగా మాట్లాడుతూ ఒప్పించాలనుకున్నా, అవునయ్యా అని ఒప్పుకోవాలి తప్ప కాదయ్యా అని అన్నావా నువ్వు భక్తిహీనుల యొక్క జాబితాలోకి వెళ్ళిపోతావు. యెహోవా మన ప్రాణమును ఏం చేస్తాడంట? కాపాడతాడు. ఎవరి ప్రాణాలని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క ప్రాణాలని. యెహోవా ఒకరి ప్రాణాన్ని కాపాడ్డు. వారెవరనగా యెహోవా యందు భక్తిహీనత ప్రదర్శించేటువంటి వ్యక్తులు, పశ్చాత్తాపపడనటువంటి వ్యక్తులు. అయిపోయింది కదా, చాలా రోజుల క్రితమే చేశాను వదిలేసాం కదా, అయిపోయింది. అస్సలా ఎన్నిసార్లను ఒప్పుకోవాలి, ఎన్నిసార్లు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు.